కూల్ డ్రింక్స్ వద్దు, కూల్ డ్రింక్స్ వద్దు, కూల్ డ్రింక్స్ వద్దు. ఏపీ వ్యాప్తంగా బాణుడు విస్ఫోరణ చూపిస్తున్నాడు. నిన్నటి వరకు అడపాదడప వర్షాలు కురిసినప్పటికీ కూడా నిన్నటి నుంచి మరలా ఈ బాణుడు ప్రతాపం అనేది ఏపీలో అత్యధికంగా కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో నిజానికి చల్లదనం మారుపేరిన గోదావరి పరిసర ప్రాంతాల్లో బాణుడు ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటిన తర్వాత ఈ బాణుడు ప్రతాపం అనేది పెరిగిపోతూ వస్తుంది. ఇక 11 అయిందా రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. ఇక నిత్యావసరం అంటే పనుల నేపథ్యంలో బయటకు వచ్చిన వారు తప్పితే దాదాపుగా నివాసాలకే పరిమితవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్న పరిస్థితి. నిత్య కార్మికులు ఈ ఎండదాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కార్మికులు అంటే రెక్కాడి దగ్గర ఒక్కడిని రిక్షా కార్మికులు కావచ్చు, వాళ్ళంతా సిమెంట్ బాలాల కార్మికులు కావచ్చు, వీరంతా కూడా పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పనుల మీదే వారి జీవనం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ఎండల దాటికి వారికి కూడా పనులు చెప్పేవారు లేకపోవడంతో వారంతా కూడా వారి ప్రత్యేక వాహనాలు అంటే ఈ వ్యాన్లు కావచ్చు, లేదా వారికి సంబంధించిన ఈ ట్రాక్టర్లు కావచ్చు, అంతకుమించి రిక్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా పచ్చని చెట్ల కిందకి వాహనాలు తీసుకొచ్చి అక్కడ సేద తీరుతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎండదాటికి అంటే అత్యవసర రీత్యా కావచ్చు, వ్యాపారాల రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా వచ్చిన ప్రజలు కావచ్చు, రూరల్ ప్రాంత ప్రజలు కావచ్చు, వీరంతా కూడా పట్టణాలకు వచ్చే క్రమంలో ఈ ఎండదాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి తరుణంలో శీతల పానీయాలు సేవిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, శీతల పానీయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయంటూ కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున విద్యార్థులకంతా కూడా నడిపించింది. కొబ్బరి బొండాలు అంటే కోనసీమ జిల్లా అంటేనే కొబ్బరి బొండాలు అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 500 కొబ్బరి బొండాలతో విద్యార్థులంతా కూడా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. జ్ఞాన విజ్ఞానానికి సంబంధించిన నేత ఆధ్వర్యంలో. దాదాపుగా ఒకవేళ దాహం వేసిందంటే ఎలాంటి పరిస్థితుల్లో చల్లటి మజ్జిగ తీసుకోవాలి, లేదంటే కొబ్బరి బొండాన్ని తీసుకోవాలి. అంతకుమించి కూల్ డ్రింక్స్ లేదా చల్లని జ్యూస్ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం ఖచ్చితంగా పాడైపోతుంది ఎండదాటికంటూ కూడా వారు చెప్పుకొస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒక బాణుడు ప్రతాపంతో మనం అప్పటికప్పుడు తాత్కాలికంగా సేద తీరేందుకైతే కూల్ డ్రింక్స్ లేదా జ్యూసులు వంటివి తాగుతున్నాం. కానీ అవి ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా ఆరోగ్యానికి కీడు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి చల్లటి బొండాలు లేదా గంజి మజ్జిగ లాంటివి తీసుకోవడం ఉత్తమం అని చెప్పి వారు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. మల్కీపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో ఉన్న వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమనగా కూల్ డ్రింక్స్ వద్దు, బొండాలు వద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ప్రతిరోజు మజ్జిగను, కూల్ డ్రింక్స్ తాగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని, ప్రతిరోజు మజ్జిగను తాగుతానని, ఎట్టి పరిస్థితులలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళనని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాకినాడ జిల్లాలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో బాణుడు ప్రతాపానికి ప్రజలు ఆడిపోతున్నారు. రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితులు నెలకొంది. కాకినాడతో పాటు తూర్పుగోదావరి, అదేవిధంగా ఇటు కోనసీమ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, ఇలా దాదాపు విజయవాడ, కృష్ణా, గుంటూరు దాదాపు ప్రాంతాల్లో బాణుడి ప్రతాపం అనేది కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకుండా ఉండాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు అంటే చిన్నపిల్లల్ని వేసుకుని భుజంపై వేసుకుని వారిపై టవల్ కప్పి తీసుకురావడం లాంటి పరిణామాలు జరుగుతుంటాయి. కాబట్టి ఇలాంటి ఎండలో తస్మాత్ జాగ్రత్త అంటూ వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా బాణుడి ప్రతాపం కొనసాగుతుంది. తస్మాత్ ప్రజలంతా కూడా ఈ వేడికి అలమటిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిత్య కార్మికులకు తప్పక బయటకు వచ్చి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటూ కూడా పలువురు వైద్యులు పేర్కొన్నారు. ఇది ఏపీకి సంబంధించిన ఎండలపై అప్డేట్.